అంతటా పచ్చదనం పరుచుకుని నిండుగా విరబూసిన పూలు, పండ్లతో కనిపించే చెట్లు, గుమ్మాలకు కట్టే పచ్చని మామిడి ఆకుల తోరణాలు, వీణులు విందుగా వినిపించే మధురమైన కోయిల గానంతో ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చైత్రమాసం. కొత్త ఆశలకు, ఆలోచనలకు ఊపిరిపోస్తూ తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ వేళ చైత్రమాసం విశిష్టత కూడా తెలియాలిగా. చైత్రం తెలుగు సంవత్సరాదిలో తొలి మాసం. విష్ణుమూర్తితో పాటు జగన్మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేందుకు అనువైన మాసం. తెలుగు సంవత్సరాదిలో వచ్చే ఈ తొలి మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రంలో సంచరిస్తాడు. అందుకే ఈ నెలకు చైత్రం అని పేరు. ఈ నెలలోనే వసంత ఋతువు ప్రారంభం కావటం వల్ల చెట్లు చిగురించి పూత పూయడం మొదలవుతుంది. చలికాలం పూర్తిగా ముగిసిపోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అందుకే ఈ వసంత శోభకు మానవులు, పశుపక్ష్యాదులు మాత్రమే కాకుండా భగవంతుడు కూడా పరవశిస్తాడని అంటారు. వీటన్నిటికీ స్వాగతిస్తూ చైత్రశుద్ధ పాడ్యం నాడు ఉగాదిని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడిని రుచి చూసి, పంచాంగాన్ని విని రాబోయే రోజులకు సరికొత్త ప్రణాళికలతో, స్థిరమైన ఆలోచనలతో సిద్ధమవుతాం. అయితే చైత్రమాసం విశిష్టత ఉగాదితోనే పూర్తవదు. ఈ మాసంలో చైత్రశుద్ధ విధియ నాడు బాలచంద్రుని బాలేంద్ర వ్రతం అనే పేరుతో పూజిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత కాబట్టి ఆ రోజున నూలు పోగును సమర్పించి బదులుగా జ్ఞానాన్ని ప్రసాదించమని కోరేందుకు ఈ వ్రతాన్ని చేస్తారు. అలాగే చైత్రశుద్ధ తదియ నాడు సౌభాగ్య గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించిందని ప్రతీతి. ఈ మాసంలోనే మత్స్య జయంతి కూడా వస్తుంది. ఈ రోజునే విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని దాల్చి వేదాలను రక్షించాడట. అందుకే చాలామంది వేదపఠనం చేసేందుకు ప్రాధాన్యమిస్తారు. మత్స్యావతారంతో పాటు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతరించిన మాసం. ఆ సందర్భంగానే శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమవుతాం. అందుకే ఈ సమయంలో అమ్మవారితో పాటు విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి నెల వచ్చే పౌర్ణమికి, ఈ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో తేడా ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, జగన్మాతని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి రోజునే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకునే సంప్రదాయాన్ని పాటిస్తారు. హనుమంతుడి జన్మం జరిగిన రోజు కూడా ఇదే కనుక దీనికి బజరంగ బలి పౌర్ణమి అని పేరు ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి నాడే చిత్రగుప్తుడిని పూజించడం గమనార్హం. ఉగాది నుంచి రామనవమి వరకు జరిగే ఉత్సవాలకే వసంత నవరాత్రులని పేరు. మన పూర్వీకులు మొదటి నుంచి ప్రకృతి ఆరాధనకే ప్రాధాన్యమిచ్చారు. ప్రకృతి పరంగా లభ్యమయ్యే పదార్థాల ప్రాముఖ్యతని, ప్రయోజనాన్ని తెలియజేశారు. అందులో భాగంగానే ఈ వసంత నవరాత్రులు వచ్చాయి. పూర్వం వీటిని మామిడి చెట్టు కింద నిర్వహించేవారు, లేదా మామిడి మొక్కలు నాటి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించేవారు. అలాగే ఈ సమయంలో కలిగే వాతావరణ మార్పుల వల్ల సంభవించే అనారోగ్యాల బారి నుంచి కాపాడమని వేడుకుంటూ అమ్మవారిని పూజించే ఉద్దేశంతో ఈ నవరాత్రులను తీసుకొచ్చారని అంటారు. కాబట్టి శాస్త్రోక్తంగా చెప్పాలంటే నవధాన్యాలను నాటి కలశ స్థాపన చేసి అమ్మవారిని పూజించవచ్చు. లేదంటే ఈ 9 రోజులు భక్తిగా లలితా సహస్రనామాన్ని చదువుకున్నా మంచిది. 9 రోజులు శ్రీరాముణ్ణి ఆరాధించవచ్చు. ఉగాది రోజున మనం పూజించాల్సిన దైవం బ్రహ్మ అయితే బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండటం అరుదు. పంచాంగం వివరించే కాలజ్ఞానం అంతా బ్రహ్మకు చెందినది కనుక పంచాంగాన్ని పూజించడం మంచిది. ఈ రోజున పాటించే సాంప్రదాయాలలో నిత్య దేవతారాధన తప్పనిసరి. అందులో భాగంగా తమలపాకులపైన 2 వక్కలను ఉంచి బ్రహ్మదేవుడిగా తొలచి పూజించి పంచాంగాన్ని కూడా ఆరాధించాలి. ఆ తర్వాత కుటుంబమంతా కలిసి పంచాంగ శ్రవణం చేయాలి. సాయంత్రము నీరు నింపిన పాత్రను, దొరికితే కొన్ని మామిడి పండ్లను దానం ఇవ్వడంతో పాటు ఆలయ దర్శనం చేస్తే శుభకరం. తెలుగు సంవత్సరాది అనగానే వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులు కలగలిపిన అమృత పదార్థం మనిషి జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీక. ఉగాది పచ్చడికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే 6 రుచుల మేలు కలయిక పండుగ ప్రసాదమైంది.
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సకానజ సర్వారిష్ట వినాశించ నిమ్మకందడ భక్షణం అనుకుంటూ ఉగాది పచ్చడి తినాలని చెప్తోంది శాస్త్రం. షడ్రుచుల సమాహారమైన ఉగాది పచ్చడి శరీరానికి బలంని, అరిష్టాలని తొలగిపోతాయని, నిండు నూరేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారని శ్లోక పరమార్థం. వసంత ఋతువు ఆగమనంతో మొదలయ్యే సంవత్సరాది పండుగను ఉగాది పచ్చడితో ఆరంభించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ కాలంలో చెట్లు చిగురుస్తాయి, పూతకు వస్తాయి, వాతావరణంలోని మార్పుల ప్రభావం మన మీద పడుతుంది, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ఆ సమయంలో ఆహార విధానంలో కొన్ని సర్దుబాట్లు అవసరమవుతాయి. అపార ఔషధ గుణాలు కలిగిన బెల్లము, చింతపండు, ఉప్పు, కారము, వేపువు, మామిడి రుచులు మెడవేమితో తయారు చేసి ఈ పచ్చళ్ళు 6 పదార్థాలు వాత, పిత్త, కఫదోషాలను నిరోధిస్తాయి. అలాగే కొత్తగా ఏడాదిలో ఎదురయ్యే తీపి, చేదు అనుభవాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని ఈ పచ్చడి తెలియజేస్తుంది.